ప్రతి సంవత్సరం పుట్టమనితో శివయ్యని నేను తయారు చేసేవాణ్ణి. ఈ సంవత్సరం నువ్వు చేస్తున్నావు వర్ష. ఇంతకుముందు ఎప్పుడైనా నువ్వు ఇలా శివలింగాన్ని తయారు చేసావు వర్ష? మట్టితో వినాయక చవితి రోజు వినాయకుడి ప్రతిమలు చేశాను, కానీ శివయ్యని తయారు చేయటం ఇది ఫస్ట్ టైం. వర్ష, ఫస్ట్ టైం అయినా కూడా నువ్వు చాలా బాగా చేస్తున్నావు. శివరాత్రికి పుట్టమనితో తయారు చేసిన శివయ్యకి అభిషేకం పూజ చేయటం మన ఇంట్లో తరతరాలుగా వస్తుంది. అలా చేస్తే కాస్త ఆలస్యమైనా సరే శివయ్య అనుగ్రహిస్తాడని నానమ్మతో పాటు మేమందరం కూడా నమ్ముతాం. ఆ నమ్మకంతోనే నీ జాడ మాకు తెలియకపోయినా గ్యారంటీగా ఎక్కడో అక్కడ క్షేమంగా ఉండుంటావు, తప్పకుండా తిరిగి వస్తావు అనుకున్నాం. అదే జరిగింది వర్ష. అయ్యో అయ్యో, నీళ్ళకి పోయాయి. నువ్వేం కంగారు పడకు, నేను తీసుకొస్తాను. వర్ష, నువ్వెప్పుడైనా శివరాత్రికి ఉపవాసం ఉన్నావా? ఉన్నాను. నువ్వు కోరుకున్న కోరికని శివయ్య తీర్చడానికి బోలా సంకటి కదా, తీర్చకుండా ఉంటాడా? అయితే ఇప్పుడేం కోరుకున్నావు? కోరిన కోరికలు చెప్తే నెరవేరు. పోనీ నేనేం కోరుకున్నానో అడుగు, చెప్తాను. మిమ్మల్ని నేనెందుకు అడుగుతాను? సరే, అడగకపోయినా నేనే చెప్తాను. నేను ఈరోజు దీక్ష తీసుకున్నదే నా జ్యోతి కోసం. నా జ్యోతి ఎక్కడున్నా సరే నా కళ్ళకి కనిపించాలని ఆ శివయ్యని వేడుకున్నా. ఆ శివయ్య నా కోరిక తీరుస్తాడు కదా. నా కోరికలో న్యాయం ఉంది కదా. మరి నా కోరిక చెప్పగానే శివలింగం ఇలా చేజారిందేంటి వర్ష? అదేం లేదులేండి. శివుడికి ఆభరణం పాము. ఆ పాము నివాసం ఉండే ఈ పుట్టమనతో చేసిన శివయ్యకి ఈరోజు ఆనవాయితీ ప్రకారం పూజ చేశాక నేను కోరిన బలమైన కోరిక తీరుస్తాడన్న నమ్మకం నాకుంది. నా భర్త కోరిన కోరికని నెరవేర్చమని నేను ఈరోజు దీక్ష తీసుకున్నాను. నా భర్త నేను తనకి కనిపించాలని కోరిక కోరుకున్నాడంట. నేను బయటపడాలని నేనే నాకు తెలియకుండా కోరుకున్నాను. నాకేంటి శివయ్య పరీక్ష? వర్ష, ఇదిగో నీళ్లు. నువ్వు తయారు చేసిన శివయ్యని ఇందులో పెట్టేసాయి. విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం. శివయ్య రెడీ. సరే, పదండి లోపలికి వెళ్దాం.